ఫ్యాక్ట్ నెంబర్ 1. నార్త్ కొరియా నుండి తప్పించుకున్న ఒక అమ్మాయి కథ. ఈ కథ విన్న తర్వాత నార్త్ కొరియా ఇంత ఘోరంగా ఉంటుందా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న అమ్మాయి పేరు యోన్కి పార్క్. 1993లో నార్త్ కొరియాలోని నార్త్ పార్ట్ అయిన హైసన్లో పుట్టింది. పార్క్కి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఫాదర్ని లేబర్ క్యాంప్స్లో పడేశారు. అక్కడ చిత్రహింసలు పెట్టేవారు. తన తండ్రి జైలు పాలు కావటంతో పార్క్ ఫ్యామిలీ తినటానికి తిండి కూడా లేకుండా అయిపోయింది. పార్క్ ఫ్యామిలీ ఒక స్టేజ్లో ఆకలి బాధ తట్టుకోలేక తూనీగలను తింటూ బ్రతికారంట. పార్క్ తండ్రి లేబర్ క్యాంప్లో ఉన్న వార్డెన్కి లంచం ఇచ్చి కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళాడు. ఈ టైంలోనే నార్త్ కొరియా నుండి పారిపోవడానికి పార్క్ ఫ్యామిలీ డిసైడ్ అయింది. కానీ ప్లాన్ చేస్తున్న టైంలోనే తన అక్క యోమ్ని స్మగ్లింగ్ చేసే బ్రోకర్ల సహాయంతో చైనాకి పారిపోయింది. ఈ విషయం నార్త్ కొరియా అఫీషియల్కి తెలిస్తే చంపేస్తారని పార్క్ ఫ్యామిలీ స్మగ్లింగ్ చేసే బ్రోకర్ల సహాయంతో చైనాకి పారిపోయారు. పార్క్ తండ్రి హెల్త్ బాగోలేక చైనాలోనే చనిపోయాడు. ఈ చైనాకు వెళ్ళే దారిలో పార్క్ తన తల్లి ఎన్నో కష్టాలు పడ్డారు. స్మగ్లింగ్ చేసే బ్రోకర్ల చేతిలో రేప్కి కూడా గురయ్యారు. ఆ తర్వాత 2009లో చైనా నుండి మంగోలియాకు వెళ్ళి ఫ్లైట్లో సౌత్ కొరియాకి వెళ్ళారు ఆ ఫ్యామిలీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. చైనా ఈ కాలంలో టెక్నాలజీ ప్రకారం ఎంతో ముందుకు దూసుకు వెళుతుంది. కానీ రాబోయే 100-200 సంవత్సరాలలో సగం చైనా కంప్లీట్గా సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా శాటిలైట్ను అబ్జర్వ్ చేసిన డేటా ప్రకారం ప్రతి సంవత్సరం చైనా దాదాపు 1 సెంటీమీటర్ భూమిలోకి కృంగిపోతుంది. ఇలా జరగటానికి ప్రధానమైన కారణం చైనాలోని ప్రజలు భూమి నుండి గ్రౌండ్ వాటర్ని కంప్లీట్గా బయటకు లాగేస్తున్నారు. ఎప్పుడైతే భూమిలో ఉన్న వాటర్ మొత్తాన్ని బయటకు తీసేస్తామో ఆ భూమి మెల్లగా కుంగిపోతుంది. అలాగే చైనాలో ప్రెజెంట్గా దాదాపు 600 మిలియన్ల పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అలాగే అక్కడ రోజు రోజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమిపైన బరువును పెంచుతున్నాయి. దాంతో కూడా ఈ చైనా కింద ఉన్న భూమి కుంగిపోతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే 100 సంవత్సరాల్లో సగం చైనా సముద్రంలో ఉండబోతోంది. అయితే ఇలా కేవలం చైనాలో మాత్రమే కాదు, ఇటలీ, యూకే, యుఎస్, నెదర్లాండ్స్కు చెందిన కొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. కానీ చైనాలో ఈ ప్రాసెస్ వేగంగా జరుగుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనకి ఇంటి పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? కొన్ని ఇంటి పేర్లు వాళ్ళ పూర్వీకులు నివసించిన ఊరు లేదా ప్రాంతం నుండి వచ్చాయి. కొన్ని ఇంటి పేర్లు వాళ్ళ పూర్వీకుల వృత్తి ఆధారంగా ఏర్పడ్డాయి. కొన్ని ఏమో వాళ్ళ వంశం యొక్క మూల పురుషుల ఆధారంగా వచ్చాయి. ఇలా ఒక్కో ఇంటి పేరుకు ఒక్కో మూలం ఉంటుంది. ఉదాహరణకు గొల్లపూడి, కొత్తపల్లి, కాకర ఇలాంటి ఇంటి పేర్లు ఊరి పేరు ఆధారంగా వచ్చాయి. అంటే ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళ తాత ముత్తాతలు ఆ ఊళ్ళలో నివసించి ఉండవచ్చు. కమ్మరి, మంగలి, చాకలి ఇలా కొన్ని ఇంటి పేర్లు వాళ్ళ పూర్వీకులు చేసిన వృత్తి ఆధారంగా ఏర్పడ్డాయి. అలాగే కొన్ని ఇంటి పేర్లు కులం ఆధారంగా, మరికొన్ని జంతువుల నుండి రాగా, ఇలా ఒక్కో ఇంటి పేరుకు ఒక్కో చరిత్ర ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనకి కిమ్ పెట్టే రూల్స్ తెలుసు. అలాగే ఆ దేశం గురించి ఎన్నో విషయాలను దాచిపెట్టడం జరిగింది. అలా దాచిపెట్టిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుసుకుందాం. కొరియన్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ప్రకారం కుమ్డాంగ్-2 అని పిలువబడే ఒక మెడిసిన్కి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జబ్బులైన ఎయిడ్స్, ఎబోలాను తగ్గించే పవర్ ఉందని చెబుతున్నారు. మరియు నార్త్ కొరియా సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఈ మెడిసిన్ కొన్ని రకాల క్యాన్సర్లను కూడా తగ్గిస్తుందని చెప్పారు. అంతేకాకుండా దీనికి వండర్ డ్రగ్ అని పేరు కూడా ఉంది. అయితే దీనికి సంబంధించిన మెడికల్ బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదట. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ పెద్దగా కనిపించే ట్రీ పేరు బాఓబాబ్ ట్రీ అండ్ ఈ ట్రీ వాటర్ని ఇస్తుంది. ఈ బాఓబాబ్ ట్రీ ఎడారిలో ఎక్కువగా ఉంటుంది. దీని లోపల 10,000 నుండి 1,00,000 లీటర్ల వరకు నీరు నిల్వ ఉండగలదు. ఈ స్టోర్ అయిన వాటర్ మనుషులు ఎవరూ నింపరు. వర్షం పడినప్పుడు ఈ ట్రీ వేర్ల ద్వారా నీటిని కలెక్ట్ చేసుకొని దాని లోపల స్టోర్ చేసుకుంటుంది. లోపలున్న వాటర్ అలాగే ఉంటుంది, ఆవిరవ్వకుండా. ఎందుకంటే ఇవి చాలా షైన్ ఉంటాయి, ఏదైతే సన్లైట్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయో. అండ్ ఈ బాఓబాబ్ ట్రీస్ 20 నుండి 100 అడుగులు ఎత్తు ఉంటాయి. ఇవి వాటరే కాకుండా ఆఫ్రికన్స్ ఉండటానికి ప్లేస్ని కూడా ఇస్తాయి.
ఫ్యాక్ట్ నెంబర్ 6. డాల్ఫిన్స్ అనేవి మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు మనుషులకు ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మనుషుల్ని కాపాడటానికి కూడా ట్రై చేస్తూ ఉంటాయి. కాలిఫోర్నియాకి చెందిన టాడ్ ఎండ్రీస్ అనే సర్ఫర్కి ఒకసారి ఇలాగే జరిగింది. అతను నీటి లోపల ఈదుతుంటే సడన్గా ఒక పెద్ద షార్క్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు అతని మీద దాడి చేయడానికి ట్రై చేసింది. 1, 2 కాదు 3 సార్లు అతన్ని హిట్ చేసింది. అతని వెనుక భాగంలో ఉన్న స్కిన్ని నోటితో లాగేయటానికి కూడా ట్రై చేసింది. అలాగే కాలి దగ్గర కూడా చిన్నగా కొరకటం జరిగింది. దాని నుండి తప్పించుకునే మార్గం లేక ఇక చనిపోతాననుకొని అతను ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నాడు. ఆ సమయంలోనే అక్కడున్న కొన్ని డాల్ఫిన్స్ వచ్చాయి. అవన్నీ కూడా జరుగుతున్న ఈ సిచ్యువేషన్ చూసి ఇమీడియట్గా ఆ షార్క్ దగ్గరికి వచ్చి దానిని అక్కడి నుండి దూరంగా జరిపేసి అతని చుట్టూ రక్షణగా ఉంటూ అతన్ని కాపాడుతూ అతన్ని ఒడ్డుకు చేర్చటం జరిగింది. ఆ తర్వాత అతన్ని చూసిన వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళి అతన్ని కాపాడటం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. నార్త్ కొరియా తప్ప ప్రపంచమంతా చాలా అడ్వాన్స్డ్గా మారింది. ఎందుకంటే వేరే కంట్రీస్తో ఒకసారి పోల్చుకుంటే కనుక ఈ నార్త్ కొరియా మాత్రం చాలా స్ట్రేంజ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన పని చేసే ఫ్రీడమ్ అయితే ఉంది. కానీ ఈ నార్త్ కొరియానికి విషయానికి వస్తే గనుక ఇది పూర్తి విరుద్ధంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ నార్త్ కొరియాలో ఉండే ప్రజలకి ఎలాంటి ఫ్రీడమ్ అనేది ఉండదు. అంతేకాకుండా బయట ప్రపంచం గురించి కూడా తెలిపే ఇంటర్నెట్ సదుపాయం ఏమాత్రం ఉండదు. అలాగే ఎవరూ కూడా అక్కడున్న వాళ్ళు చదువుకోరు. కేవలం కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ పిల్లల్ని మాత్రమే ఆ దేశంలో చదువుకోవటానికి, మిగతా వాళ్ళు ఎక్కడైనా కూలీ పనులు చేయాలి. అట్లీస్ట్ వాళ్లకు టీవీ కనెక్షన్ ఏమాత్రం ఉండదు. కేవలం అక్కడంతా రేడియోలో మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా మనందరికీ పబ్లిక్ హాలిడేస్ ఉన్నట్లుగా ఈ నార్త్ కొరియాకి మాత్రం హాలిడేస్ ఉండవు. ఆ దేశంలో ఉంటున్న ప్రజలు మాత్రం 24 గంటలు 7 రోజులు పని చేస్తూనే ఉండాలి. అయితే ఈ కంట్రీ ఇలా ఉండటానికి గల కారణం ఆ దేశ ప్రధాని అయిన కిమ్ జాంగ్ ఉన్. ఫ్యాక్ట్ నెంబర్ 8. 1920లలో ఇన్వెంటర్ అయిన థామస్ ఎడిసన్ ఒక ప్రత్యేకమైన స్పిరిట్ ఫోన్ను తయారు చేయాలనుకున్నారు. అంటే ఈ స్పిరిట్ ఫోన్ చనిపోయిన వాళ్ళతో మాట్లాడటానికి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయాలనుకున్నారు. అయితే చాలామంది ప్రజలు అతను జోక్ చేస్తున్నాడు అనుకున్నారు. కానీ నిజానికి అతను నిజంగానే ఒక ఎథనాల్ డివైజ్ను క్రియేట్ చేయాలనుకున్నారు. చనిపోయిన వాళ్ళతో బ్రతికున్న మనుషులు మాట్లాడగలిగేటట్టుగా, అలాగే ఆ మాటలు రికార్డ్ చేసుకొని భవిష్యత్తులో వినేటట్టుగా దాన్ని రూపొందించాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. బయట మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి, పసుపు, కారం ఇలా అన్నింటినీ కలిపి చేస్తున్నారు అనే విషయం మనకు బాగా తెలుసు. కానీ రీసెంట్గా హైదరాబాద్లో యాసిడ్తో టమాటో సాస్ను తయారు చేస్తున్న ఒక ముఠా దొరికింది. మనం పిజ్జా, బర్గర్ల పైన, ఎగ్ పఫ్ల పైన టమాటో సాస్ అనుకొని బాగా రుద్దుకొని తినేది అసలు సాసే కాదు. హైదరాబాద్లో చాలామంది మ్యానుఫ్యాక్చర్లు ఫుడ్ కలర్, ఎసిడిక్ యాసిడ్, కొంచెం కార్న్ఫ్లోర్ని కలిపి ఈ టమాటో సాస్ని తయారు చేస్తున్నారు. ఇవి తరచుగా తింటే మన శరీరం దారుణంగా డ్యామేజ్ అవుతుంది. టమాటో సాస్ని తయారు చేసేందుకు యాసిడ్ని తయారు చేస్తున్నారు. ఈ సాస్ తింటే మన ఆరోగ్యం దారుణంగా డ్యామేజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు మనకు 2000 నోటు దొరికితే మనంత అదృష్టవంతుడు ఎవడూ లేడనుకుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ వ్యక్తి గురించి తెలిస్తే ఈయనంత అదృష్టం ముందు మన అదృష్టం ఎందుకు పనికిరాదు అని మీరే అనుకుంటారు. ఆయనే ఫ్రాంక్ సెలాక్. 1929లో పుట్టిన ఈయన మ్యూజిక్ టీచర్గా పనిచేసేవారు. ఈయన 1 కాదు 2 కాదు ఏకంగా చావు నుండి 7 సార్లు తప్పించుకున్నాడు. మీరు ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూసే ఉంటారు. ఈయన జీవితం అంతా అలాగే ఉంటుంది. మొదటిసారిగా 1962లో ఈయన ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ట్రైన్ కొండ మీద నుండి జారిపోయి ఎక్కడో లోతులో ఉన్న నదిలో పడి కుప్పకూలిపోయింది. అదే ట్రైన్లో ఉన్న 17 మంది చనిపోగా సెలాక్ మాత్రం చిన్న చేతిగాయంతో బ్రతికిపోయాడు. తర్వాత సంవత్సరం 1963లో మొదటిసారిగా ఆయన విమానం ఎక్కాడు. ఆ విమానం ఆకాశంలో ఉండగా ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. విమానం నేలవైపు దూసుకు వస్తుండగా భూమిని తాగటానికి కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్నప్పుడు విమానం డోర్ ఊడిపోయి లోపల ఉన్న సెలాక్ బయటకు విసిరివేయబడ్డాడు. విమానం కుప్పకూలిపోయి లోపల ఉన్న 19 మంది కాలి బూడిదపాలయ్యారు.
సెలాక్ మాత్రం దగ్గరలో ఉన్న ఒక గడ్డివామ మీద పడి బ్రతికిపోయాడు. నెక్స్ట్ 1966లో ఈయన బస్ ప్రయాణిస్తుండగా ఆ బస్ బ్రిడ్జ్ మీద నుండి క్రిందనే ఉన్న నదిలో పడిపోయింది. అయితే ఆ బస్సులో ఉన్న 4 ప్యాసింజర్లు చనిపోయారు. కానీ సెలాక్ మాత్రం చిన్న తెగిన గాయంతో బ్రతికిపోయాడు. తర్వాత 1970లో తనకు ట్రైన్, ఫ్లైట్, బస్ సూట్ కావట్లేదని ఈసారి తన కారులో ప్రయాణించగా సడన్గా ఫ్యూయల్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. అది గమనించి ముందుగానే కారు నుండి బయటకు దూకేశాడు. అతను దూకే క్షణం తర్వాత కారు పేలిపోయింది. తర్వాత 1973లో కూడా ఒకసారి కారులో మంటలు చెలరేగాయి. కానీ చిన్న చిన్న కాలిన గాయాలతో బయటపడ్డారు మన సెలాక్. చావు ఇతని మీద పగబట్టినట్టుగా 1995లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న ఒక బస్సు గుద్దేసింది. ఇక్కడ కూడా మన గురువు గారు బ్రతికిపోయారు. చివరగా 1966లో కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. అయితే ఆ కార్ పైనుండి క్రిందకు పడుతున్న సమయంలో మన సెలాక్ కారు నుండి బయటకు దూకేసి దగ్గరలో వేలాడుతున్న చెట్టు కొమ్మను పట్టుకున్నారు. ఆ కారు లోయలో పడి కాలి బూడిదైపోయింది. ఇవన్నీ సినిమా స్టోరీలా కనిపించినా మన సెలాక్ ఇలా 7 సార్లు చావు నుండి తప్పించుకున్నాడు. అప్పుడే ఈయన అదృష్టం అయిపోలేదండోయ్, ఇంకా ఉంది. ఇలా చావుల నుండి తప్పించుకున్న తర్వాత 2003లో ఒక పెద్ద లాటరీ గెలుచుకున్నాడు. 1,10 లక్షలు కాదు, ఏకంగా $1 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఇండియన్ రూపీస్లో అయితే సుమారుగా 6 కోట్ల రూపాయలు. ఈయన అదృష్టంతో పోల్చుకుంటే మనది ఒక అదృష్టమేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.